హాయ్ ఫ్రెండ్స్, మునక్కాయ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాతకి ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇవి ఇక్కడ కొంచెం ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు టమాటాస్ని కట్ చేసి వేసుకోవాలి. టమాటాస్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇవి ఇక్కడ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు అదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాతకి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్రని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాతకి మునక్కాయల్ని వేసుకోవాలి. మునక్కాయల్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాతకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. చూడండి, ఇవి ఇక్కడ ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు కొద్దిగా స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ వేసుకొని మునక్కాయల్ని ఉడికించుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ మునక్కాయలు అనేది ఉడుకుతున్నాయి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్ టమాటాని పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ మనకు మునక్కాయలు అనేది కొంచెం ఉడికిపోయాయి. ఇప్పుడు మనం పేస్ట్ని వేసుకోవాలి. పేస్ట్ని వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకోవాలి. కొంచెం జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా జీడిపప్పు పౌడర్ వేసుకోవాలి. కొంచెం కొబ్బరి పౌడర్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ప్లేట్ తెచ్చి చూస్తే చూడండి ఫ్రెండ్స్, మనకు కర్రీ అనేది దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. అంతేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే కర్రీ